మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన సర్వాన్నే ధారపోసిన త్యాగశీలి క్రీస్తు, తన సర్వాన్నే ధారపోసిన త్యాగశీలి క్రీస్తు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలో, తన సాటైనా ధీటైనా దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలో, తన సాటైనా ధీటైనా దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. యేసుక్రీస్తు ప్రశస్త నామములో మా ప్రియులందరికీ శుభాలు. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి మార్కు సువార్త 12:38 నుంచి మనం చూద్దాం. ఆయన వారికి బోధించుచు ఇట్లనను, శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. ప్రభు కొంతమందిని గురించి జాగ్రత్త పడమని తెలియజేసినట్లుగా మనం చూస్తాం. ఎందుకు? వారు చక్కగా బోధిస్తున్నారు, కానీ వారి ప్రవర్తనలో దేవుడు కనిపించట్లేదు. వారి పెదాలలో దేవుని గురించిన మాటలు కనబడుతున్నాయి, వారి బ్రతుకుల్లో దేవుడు కనిపించట్లేదు. అందుకనే ప్రభు వారి గురించి మాట్లాడుతూ శాస్త్రులను గురించి జాగ్రత్త పడుడి. నేను గడిచిన దినాల్లో మీకు తెలియజేశాను, శాస్త్రులు అనే మాటకి ధర్మశాస్త్రోపదేశకులు అని కూడా మనం గుర్తించాలి. ధర్మశాస్త్రోపదేశకులు ఉపదేశం చేస్తారు, వారికి ధర్మశాస్త్రం తెలుసు, ధర్మశాస్త్రములో ఉన్న సంగతులు తెలియజేస్తారు. కానీ విచారకరం ఏంటంటే వారు మాట్లాడుతున్నారు కానీ వారు జీవించట్లేదు. అందుకని ప్రభువు వారిని గూర్చి జాగ్రత్త పడమన్నాడు. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగుటను, సంత వీధుల్లో వందనాలను, సమాజ మందిరములో అగ్రపీఠములను, విందుల్లో అగ్రస్థానములను కోరుచు. వీళ్ళంట ఆ నిలువుటంగి వారి యొక్క భక్తిని ప్రదర్శించడానికి, వారి యొక్క ఘనతను ప్రదర్శించడానికి ఉపయోగిస్తూ ఉండేవారు. మేము ఎంత నిష్ఠ గలవారమో చూడండి, మేమెంత భక్తి గలవారమో చూడండి అని చూపించుకోవటానికి వారు ఆ నిలువుటంగీలు ధరించుకొని తిరుగుతారనమాట. సంత వీధుల్లో వందనాలను, సమాజ మందిరాలలో అగ్రపీఠములు కోరుకుంటారు. అందరూ వారికి వందనాలు చెప్పాలి అని కోరుకుంటారు. వారి కళ్ళు అందరూ వందనాలు చెప్తున్నారా అని చూసేవాళ్ళు అనమాట. అంతేకాదు సమాజ మందిరాల్లో అగ్రపీఠాలను కోరుకుంటారంట. మేము అక్కడ కూర్చుంటేనే, మేము సామాన్య మనుషులతో కూర్చునే వారం కాదు, అందరితో కలవలేని స్థితి, అందరికీ సమీపంగా ఉండలేని స్థితి, మా హోదా పైనే, మేము అక్కడే ఉండాలి, మేమందరితో కలవకూడదు అన్నట్లుగా భావించేవారు. వీరు సమాజ మందిరాలలో అగ్రపీఠాలు కోరుకుంటారు, విందులలో అగ్రస్థానాలని కోరుకుంటారు. వీరు విధవరాండ్రి ఇళ్ళును దిగమింగుతున్నారంట. అంటే విధవరాండ్రులను కూడా వీరు బాధ పెట్టేవారికి ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. మాయా వేషములుగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వీరు వ్యక్తిగత ప్రార్థన ఉండదు, కానీ ప్రజలందరి ముందు దీర్ఘ ప్రార్థనలు చేస్తారు. ఎందుకు? వారి భక్తిని ప్రదర్శించటానికి. ఈ శాస్త్రులు వారు బయట వెలుపల భక్తిని ప్రదర్శించేవారు కానీ అంతరంగములో దేవుని శక్తి లేనివారు. ప్రజల ముందు ఘనతను కోరుతారు, కానీ ప్రజలతో కలిసిపోలేరు. ఇలాంటి భయంకరమైన స్థితి శాస్త్రులో ప్రభు గుర్తించాడు. అందుకనే వారి గురించి జాగ్రత్త పడండి అని తెలియజేస్తున్నాడు.
మీరు వారిలాగా ఉండొద్దు అని తెలియస్తున్నాడు. వారు వేషధారులు, బయటికి భక్తి గల వారికి కనిపిస్తున్నారు, కానీ వారు భక్తిహీనులు. మత్తయి సువార్త 23:23 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. న్యాయాన్ని, కనికరాన్ని, విశ్వాసాన్ని విడిచిపెట్టారంట. ఇవి ముఖ్యమైనవి. ఇవి వారి జీవితంలో కనబడట్లేదు. వీరు వేషధారులుగా కనిపిస్తున్నారు. బైబిల్లో ప్రభు వారి గురించి చెప్తున్న మాట ఏంటంటే, అంధులైన మార్గదర్శకులారా, మీరు అంధులు, మీరెక్కడికి పోతున్నారు మీకే తెలియట్లేదు. మిమ్మల్ని వెంబడించేవారు ఇంకెక్కడికి వెళ్ళిపోతారు. దోమ లేకుండా వడియగట్టి ఒంటెలను మింగువారు మీరే అని ప్రభు అంటున్నాడు. అలాగే మత్తయి సువార్త 23:25 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియముతోనూ నిండి ఉన్నది. లోపల దోపుతో, అజితేంద్రియముతో మురికి మురికి ఉంది లోపల. పైకి మాత్రం అందరి దృష్టిలో భక్తి పరులుగా, ప్రార్థనా పరులుగా, ఎంత పరిశుద్ధులుగా కనిపిస్తున్నారో. ఇది కాలము మన ఆధ్యాత్మిక జీవితాన్ని పరీక్షించుకుందాం. శాస్త్రులను గురించి జాగ్రత్త పడండి అంటే వారిని మీరు అనుసరించొద్దు, ఆ వేషధారణ జీవితం జీవించొద్దు. మీరు వెలుపల మాత్రమే కాదు, లోపల శుద్ధిగా ఉండాలి. బైబిల్లో రోమాపత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు కానీ అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. సున్నతి హృదయ సంబంధమైనది, అంతరంగములో మార్పు జరగాలి. ఉదయకాలము మన హృదయం ఎలాగుంది ఒకసారి ఆలోచించేద్దాం. ఇంకా చాలా విషయాలు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం చూస్తాం. వీరు సున్నం కొట్టిన సమాధులు. సమాధి పైన తెల్లగా ఉంటుంది, ఎంత చక్కగా ఉంటుందో, కానీ ఆ సమాధి రాయి తీస్తే లోపల కుళ్ళిన ఎముకలు, దుర్వాసన. అలా ఉంది ఈ శాస్త్రుల జీవితాలు. ఉదయకాలము మన ఆధ్యాత్మిక జీవితాన్ని పరీక్షించుకుందాం. ప్రభు ఈ శాస్త్రుల గురించి జాగ్రత్త పడండి. వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురు. వీరు తమను తాము మోసం చేసుకుంటున్నారు, ప్రజలను మోసం చేస్తున్నారు, కాబట్టి వీరు మరి విశేషంగా శిక్ష పొందుతారని ప్రభు వారిని హెచ్చరించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడి మాటలు దీచినగాక ప్రార్థన. మహోన్నతులకు దేవా, శాస్త్రులను గురించి జాగ్రత్త పడుడి అన్న మాట మా జీవితాల్లో శాస్త్రుల లాంటి లక్షణాలు, వేషధారణ లక్షణాలు ఉండకుండా నీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. నీ వందనాలు. మా జీవితాల్లో వేషధారణ ఉండొద్దు ప్రభా. మమ్మల్ని మేము మోసపుచ్చుకోవద్దు, ఇతరులను మోసపుచ్చొద్దు ప్రభా. గుడ్డివారిగా, అంధులైన మార్గదర్శకులుగా కాదు, యథార్థవంతులుగా, అంతరంగములో యూతులుగా, హృదయ సంబంధమైన సున్నతి గల వారిగా ఉంటకు సహాయపడమని, వెతబడిన మాటలు మందరి హృదయం నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.